రాత్రి 1 గంట, చీకటి ఊరంతా కప్పేసినట్టు ఉంది. గాలిలో ఎక్కడో ఎవరైనా ఉలిక్కిపడేలా చేసే వింత విసురు. ఊరి చివర ఉండే ఓ పాడుబడిన గుడిసెలో మాత్రం వెలుతురొకటి ఉంది. అది దీపం కాదు, మామూలు కాంతి కాదు. అది తెల్లగా, నల్లగా మారిపోతూ, గాలి తరహాలో దిగిపోతూ, అగ్నిలా మెరిసిపోతూ ఉంది. గుడిసెలోపల మట్టిమీద ఒక నల్లని గీత గీసి, దానిని చుట్టూ ఎర్రని రంగు నీటిని చల్లింది ఓ వృద్ధురాలు. ఆమె శరీరం వణికిపోతోంది, కానీ కళ్ళలో మాత్రం భయమంటూ లేదు. ఆమె ముందు ఒక యువతి ఉంది, పసుపు రంగు చీర కట్టుకుని, గుండెల మీద చేతులు ఉంచుకుని భయంతో వణికిపోతోంది. ఇది తేలికైన విషయానికి కాదు, నువ్వు వెనక్కి తగ్గే అవకాశమే లేదు, అంది వృద్ధురాలు గట్టిగా. తల్లి కోసం ఏమైనా చేయగలను, అమ్మ, అని చెప్పింది యువతి కన్నీళ్లు తుడుచుకుంటూ. ఆ వృద్ధురాలు నవ్వింది. ఆ నవ్వు సహజమైనది కాదు, అది వెనుక దాగి ఉన్న రహస్యాన్ని తేటతెల్లం చేసేలా ఉంది. ఆమె చేతిలో నల్లని రేఖలతో ఉన్న ఓ పురాతన లేఖను పట్టుకుంది. మెల్లగా చదవసాగింది. ఒక్కో అక్షరం ఆమె పెదవులపైంచి జారుతూ, గాలి మీద మంత్రంగా మారిపోయింది. సడన్గా గాలి వేగంగా ఊపిరి తీసుకున్నట్లు భయంకరంగా గుండెల్లోకి దూసుకొచ్చింది. గుడిసెలోని చిన్న దీపం కాంతి ఒక్కసారిగా మసకబారిపోయింది. యువతి భయంతో వృద్ధురాలిని బిగిగా పట్టుకుంది. ఇప్పుడు కళ్ళు మూసుకుని ఉప్పిరి ఆపుకో, ఏం జరిగినా బయటికి తిరిగి చూడొద్దు, అని గట్టిగా అరిచింది వృద్ధురాలు. యువతి కళ్ళను మూసుకుంది. గదిలో గాలితో పాటు మరొకటి కూడా వచ్చి చేరినట్టు అనిపించింది. ఒక్కసారిగా నేల మీద మట్టి కుండి భీకర శబ్దంతో విరిగిపోయింది. ఆ శబ్దంతోనే ఆమె కళ్ళు తెరిచింది. ఆమె తల్లి అక్కడ నిలబడి ఉంది. కానీ తల్లి కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. ఒక్క క్షణంలో ఆమె ముఖం పైకి లేచిపోయింది. పెదవులు వెడల్పుగా చీలిపోయాయి. ఆమె ఓ మానవురాలు కాదు, ఇంకేదో మారింది. ఆమె నోటి నుంచి ఒక కొరడా లాంటివి బయటికి వచ్చాయి. యువతి కదలకుండా భయంతో చూస్తోంది. నన్ను పిలిపించావా, అనుకుంది ఆ భూతపు తల్లి. యువతి వెనక్కి తగ్గింది, కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.